దొరికిపోతాడు, దొంగ దొరికిపోతాడు. ఏమండి, ఊరినే దొరికిపోతాడు. నిజం చెప్తేనే వింటలేదు కానీ అబద్ధం చెప్తే వింటారా? అందుకని ఆయన దేవుడు ఎవడో దైవం ఎవడో అన్ని గ్రంథాల్లో క్లారిటీగా ఉంది. దేవుడు రాయించాడు, అది చూపించాడని మత మార్పిడి జరగడానికి వీల్లేదని తెచ్చిన చట్టాన్ని ఎవడికి ఇష్టం వచ్చినాడు మతం మారుతాడు. నువ్వెవడో నేనెవడో అడగటానికి ఇగో గ్రంథాల్లో ఉంది, దేవుడే రాపించాడు అని సుప్రీంకోర్టులో రుజువు చేయబోతున్నాడు. ఎప్పుడు మొన్న 16వ తారీఖు రుజువు చేయాలంట. అందుకనే ఒక 20 రోజుల ముందు చంపేశారు. ఇప్పుడు మన అంశం ఏంటంటే చనిపోయినా కానీ ఆయన భక్తులు ఏమవుతున్నారు? ఓసన్న గారు చనిపోయాడా? ఏసన్న గారు చనిపోయాడా? చనిపోయినట్టు ఉందా? మనకు అసలు చనిపోయినట్టు ఉందా? ప్రవీణ్ పగడాల గారు 20 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 20 సంవత్సరాలు పరిచర్య చేశాడు. కరెక్ట్ 20 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన తీసిన వీడియోలు, ఫోటోలు, స్క్రోలింగ్స్, ఈ 20 రోజుల్లో ఆయన బ్రతికున్నప్పుడు ఏం కనపడ్డాడండి మీడియాలో? బ్రతికున్నప్పుడు ఏం కనపడ్డాడు? ఆయన చనిపోయినా కానీ మీడియాలో బ్రతికించాడు దేవుడు. మీడియాలో చిన్న పిల్లవాడిని అడిగినా మాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారా అంటున్నారు. ఏదైనా వీడియో పెట్టి చూస్తుంటే బస్సులో కనపడ్డా, రోడ్డు మీద కనపడ్డా, ఇంట్లో కనపడ్డా మా పిల్లవాళ్ళైనా ప్రవీణ్ పగడ పాస్టర్ గారా అంటారు. ఇప్పుడు ఆయన చనిపోయాడా? బ్రతికిచ్చారా? ఆయన యందు విశ్వాసం ఉండి బ్రతికినను చనిపోడు, చనిపోయినా కానీ ఇట్లా ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు. దేవుడి కొద్ది మాటలు తీయించను గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానం ఉందని నమ్మేవాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడని, ఆయన 3వ రోజున లేచాడని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తాలు పైకి చాపి ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీవు నా కోసం, మా కోసం నీ స్వరూపం, నీ పోలిక, నీ జీవం ఇచ్చి మేము పాపంలో పడి ఉండగా నీవు భూలోకానికి దిగి వచ్చి నీ యొక్క శరీర రక్తము ప్రాణములను మా కోసం అర్పించి తిరిగి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి పునరుద్ధారుడై మృత్యుంజయుడై మరణపు ముళ్ళను విరిచి మా కోసం లేచావని మేము నమ్ముచున్నాం. మాకు కూడా పునరుద్ధాన శక్తిని ఇస్తున్నామని నమ్ముచున్నాం. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పండి. మాటలు వినిపింపబడి, గ్రహింపబడి, మనసులో నాటబడి, నీరు కట్టి ఫలింపజేసి అనేకులను బ్రతికించేవారిగా, మేము బ్రతుకువారుగా, పునరుద్ధాన శక్తిని పొందుకునేవారుగా, పునరుద్ధాన శక్తిని ప్రచురం చేయవారిగా నన్ను మమ్మల్ని నింపి నడిపించమని, ఈ పునరుద్ధాన దీవెనలతో మమ్మల్ని నడిపించమని యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి సమయంలో ప్రభు యొక్క బల్ల సిద్ధపడదాం. జీవాహారం